నమస్తే ఫ్రెండ్స్. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. వాటి గురించి మాట్లాడదాం. వరల్డ్ వైడ్గా నేడు 37th డే, నిన్న 36th డే కూడా వరల్డ్ వైడ్గా మంచి కలెక్షన్స్ రాబట్టింది. 1,10,00,000 దాకా గ్రాస్ రాబట్టింది. 60 లక్షల దాకా షేర్ రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ మాత్రం తగ్గలేదు. 22 లక్షల దాకా షేర్ రాబట్టింది. అంటే ప్రతిరోజు 1 కోటి పైన గ్రాస్ రాబట్టి 50 లక్షలకు పైగా అయినా షేర్ రాబడుతుందంటే 50 రోజుల వరకు కల్కి మూవీ ఏ మాత్రం షేర్ తగ్గకుండా, డెప్సిట్ వాడకుండా కరెక్ట్ జెన్యున్ కలెక్షన్లతో మేజర్ సెంటర్లలో 50 రోజుల వరకు ప్రదర్శించబడుతుంది అనేది ఇది ఉదాహరణే. వర్కింగ్ డేలో నిన్న సినిమాలు భారీగా రిలీజ్ అయినా కానీ షేర్ మాత్రం ఎక్కడ తగ్గలేదంటే సినిమా సాలిడ్ లాంగ్ రన్ ఉండబోతుంది. ఇంకా అరుదైన రికార్డ్ క్రియేట్ చేయబోతుంది కల్కి మూవీ. తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్గా RRR మూవీ తర్వాత మేజర్ సెంటర్లలో మళ్ళీ కల్కి మూవీ 50 డేస్ సెలబ్రేషన్ జరుపుకోబోతుంది. RRR మూవీ కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో కానీ, హిందీ మార్కెట్లో కానీ, ఓవర్సీస్లో కానీ, కర్ణాటక, తమిళనాడులో కానీ 50 డేస్ వరకు మేజర్ సెంటర్లలో, మేజర్ టౌన్స్లలో ప్రదర్శించబడింది. సేమ్ కల్కి కూడా నెంబర్స్ ఎక్కువే కానీ తక్కువ కాకుండా ఓవర్సీస్లో అయితే లెక్క ఎక్కువనే ఉంటుంది. ఇక హిందీలో అయితే చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల కంటే మేజర్ సెంటర్లలో హిందీలో ప్రదర్శించబడుతుంది 50 డేస్ అంటే. 2 తెలుగు రాష్ట్రాల్లో లాస్ట్ జనవరిలో రిలీజ్ అయిన హనుమాన్ మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లోనే 50 డేస్ జరుపుకున్నది. కానీ కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలో రిలీజ్ అయ్యి అన్ని భాషలో 50 డేస్ అంటే బిగ్గెస్ట్ రికార్డు, అరుదైన రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. నిజంగా ప్రభాస్ మూవీ బాహుబలి తర్వాత పాజిటివ్ టాక్ వస్తే ఆ రన్ను ఏ రేంజ్లో ఉంటుందో లాంగ్ రన్ అనేది ప్రతి సినిమా నిరూపిస్తూనే ఉంది. లాస్ట్ ఇయర్ ప్రభాస్ సాలార్ మూవీ ఎంత టైట్ కాంపిటీషన్లో రిలీజ్ అయిందో మనందరికీ తెలిసిందే. రిలీజ్ కంటే ముందు యానిమల్ రిలీజ్ అయింది. ప్రభాస్ సినిమాకి పోటీగా షారుఖ్ ఖాన్ డంకీ సినిమా రిలీజ్ అయింది. షారుఖ్ ఖాన్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. పఠాన్, జవాన్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ ఇరానీ డైరెక్షన్లో వస్తున్న డంకీ మూవీతో పోటీ పడి ఆ మూవీ కంటే ఎక్కువ కలెక్షన్ సాధించి 780 కోట్ల దాకా గ్రాస్ రాబట్టిందంటే బిఫోర్ రిలీజ్ యానిమల్ ఉన్నది. ఇంత భారీ కాంపిటీషన్ తట్టుకొని కూడా ప్రభాస్ మూవీ 780 కోట్ల గ్రాస్ అంటే ఇలాంటి కాంపిటీషన్ లేకపోతే సలార్ కూడా 1000 కోట్ల గ్రాస్ కొట్టేది 100%. దీంట్లో డౌటే లేదు. ఇంతటి డిసెంబర్ 40లో కూడా అలాంటి కలెక్షన్ రాబట్టిందంటే ప్రభాస్ సినిమా లాంగ్ రన్ వస్తే, ప్రభాస్ సినిమా పాజిటివ్ టాక్ వస్తే ఎన్ని సినిమాలు పోటీలో ఉన్నా కానీ మేజర్ కలెక్షన్స్ రాబడుతుంది అన్నదానికి సలార్ ఉదాహరణ. సోలో రిలీజ్ ఎలాంటి పోటీ లేకుండా వస్తే సినిమా ఎలాంటి బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందో కల్కి ఉదాహరణ. బిగ్గెస్ట్ రికార్డు మేజర్ సెంటర్లలో 50 డేస్ సెలబ్రేషన్ జరుపుకోబోతుంది కల్కి మూవీ. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, ఇది రియల్ క్రేజ్. లాస్ట్ సలార్ కానీ, ప్రజెంట్ కల్కి కానీ. ప్రభాస్ లైనప్ చూస్తుంటే ఇతర హీరోలు కూడా ఇదిరా లైనప్ అనుకునే రేంజ్లో ప్రభాస్ ప్రజెంట్ సంవత్సరానికి 2 సినిమాలు చేస్తూ ఆ రేంజ్ ఊపుంది. ప్రజెంట్ అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అరుదైన రికార్డు క్రియేట్ చేసి పెట్టిన ప్రభాస్ చాలా రోజుల తర్వాత 50 డేస్ సెంటర్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడబోతుంది. అదే కల్కి మూవీ. థ్యాంక్ యూ సో మచ్.